తండ్రి కొడుకు అనుబంధం చిన్న కథ. ఒక పల్లెటూరులో ఒక కుటుంబంలో అమ్మ, నాన్న, ఒక కొడుకు, ఒక కూతురు. నాన్న రోజువారీ కూలీ పని చేయడానికి పోతూ ఉంటాడు. అమ్మ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. కొడుకు 10వ తరగతి చదువుతూ ఉంటాడు. కూతురు 5వ తరగతి చదువుతూ ఉంటుంది. ఇది వీళ్ళ చక్కని కుటుంబం. నాన్న రోజువారీ కూలీకి పోతూ ఉన్న జీవనం గడపడానికి కూడా సరిపోయే డబ్బులు రావు. అయినా కుటుంబ బాధ్యత తన మీద ఉంది కాబట్టి అలాగే వెళుతూ ఉంటాడు. ఇంకా భర్త కష్టం చూసి భార్య కూడా రోజువారీ కూలీకి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటుంది. కానీ తన భర్త అందుకు ఒప్పుకోడు. నీకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది, మళ్ళీ కూలి పని వద్దులే అని భర్త చెప్తాడు. కానీ భార్య మీరు చేసిన కష్టం మనకు సరిపోలేదు కదా అని చెబితే అప్పుడు భర్త అంతగా అవసరమైతే ఇంకా ఎక్కువ పని చేసి కుటుంబాన్ని పోషిస్తా అని చెబుతాడు. అప్పుడు భార్య సరే అని చెబుతుంది. అమ్మ నాన్న మాట్లాడుకోవడం కొడుకు విని ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను కూడా ఏదైనా పనికి వెళ్ళి డబ్బు సంపాదించి నాన్నకి సహాయంగా ఉండాలి అని నిర్ణయం తీసుకుంటాడు. అనుకున్న విధంగా రోజు స్కూల్ వెళ్తూ సాయంత్రం ఇంటికి వచ్చి రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు హోటల్లో పని చేయడానికి వెళ్తాడు. కానీ కొడుకు పని చేయటం వల్ల అమ్మ నాన్నకి తెలియదు. ఎందుకు అంటే మాకు సాయంత్రం కూడా అదనంగా చదువు చెప్తున్నారు, ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 అవుతుంది చెప్పి వెళుతుంటాడు. అనుకున్న విధంగా రోజు సాయంత్రం వచ్చి హోటల్లో పని చేయడానికి పోతాడు. అలా ఒక నెల రోజులు వెళ్ళేసరికి అతనికి 3,000 రూపాయలు ఇస్తారు. మొదటి సంపాదన తీసుకొని నేరుగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇదిగో నాన్న, నేను రోజు సాయంత్రం పూట హోటల్లో పనిచేయడానికి వెళ్ళి సంపాదించిన డబ్బు అని ఇస్తాడు. అప్పుడు అమ్మా నాన్న నువ్వు ఎందుకు బాబు పని చేయడం, నేను చేస్తున్నా కదా అంటే అప్పుడు కొడుకు అమ్మ నువ్వు మాట్లాడుకోవడం నేను విన్నాను, అందుకే నా సంపాదన కూడా నీకు తోడు అవుతూ మన కుటుంబ జీవనం ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది అని చెబుతాడు. కొడుకు వాళ్ళ నాన్నతో అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఎంతో సంతోషంగా నువ్వు ఇప్పుడే కుటుంబ బాధ్యతలు ఎంత చక్కగా తీసుకున్నావు అని మెచ్చుకుంటారు. అలాగే చదువుకుంటూ ఇలా పనిచేస్తూ తన 10వ తరగతి పూర్తి చేసుకుంటాడు. అలా సెలవుల కారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు హోటల్లో పని, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. వచ్చిన సంపాదనలో కొద్దిగా డబ్బులు జమ చేస్తూ ఉంటాడు. ఆ డబ్బు అమ్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అని ఆలోచించి చేస్తాడు. ఇంకా కూతుర్ని చక్కగా చదివిస్తూ ఉంటారు. మంచిగా నాన్న వాళ్ళ అన్న వచ్చిన డబ్బులతో కూతురు కూడా మంచిగా చదువుతూ ఉంటుంది. ఒకరోజు అందరూ ఇంట్లో ఉండగా అమ్మ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళితే మీ భార్యకి కంటి చూపు దెబ్బతిన్నది, వైద్యం చేయాలి, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, వెంటనే డబ్బు ఏర్పాటు చేసుకోండి అని డాక్టర్ చెప్తారు. అప్పుడు అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలి అని ఆలోచిస్తూ ఉంటే కొడుకు తన సంపాదనలో కొద్దిగా డబ్బు జమ చేస్తూ ఉంటాడు. ఆ డబ్బు నాన్నకి ఇచ్చి అమ్మకి వైద్యం చేయించండి నాన్న, బాధపడకండి అని చెప్పి అమ్మ కంటి చూపు వైద్యం చేయిస్తారు. అమ్మకి వైద్యం కూడా బాగా జరిగి కంటి చూపు మెరుగవుతుంది. ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ నాన్న కొడుకుతో ఇలా అంటారు. ఇంత చిన్న వయసులో నీకు వచ్చిన ఆలోచన మన కుటుంబ బాధ్యత తీసుకొని మంచి ఆలోచనతో డబ్బు జమ చేసి అమ్మ వైద్యంకి కూడా
సహాయపడ్డావు అని మెచ్చుకుంటారు. అప్పుడు కొడుకు 2 చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది అని, అలాగే కొడుకు ఉన్న బాధ్యత నేను చేశా అని చెబుతాడు. ఈ చిన్న కథ తండ్రి కొడుకు అనుబంధం ముఖ్య ఉద్దేశం. తండ్రి కుటుంబం బాధ్యతని తీసుకున్నప్పుడు కొడుకు కూడా ఎందుకు తీసుకోకూడదు? వచ్చిన ఆలోచన కొడుకు కూడా చక్కటి సమయస్ఫూర్తితో కుటుంబ బాధ్యతను తీసుకొని అమ్మ వైద్యంకి సహాయపడ్డాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.